రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా డైరెక్టర్ను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో ముందడుగు పడింది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ శాఖ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను ఇచ్చినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ కైలాస్ భీమ్రావ్ భవర్ లెటర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. సంగారెడ్డి, నర్సాపూర్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్లో ఉన్న అటవీ భూములకు కేంద్రం అనుమతులను క్లియర్ చేసింది. పర్మిషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 జూలై 26న కేంద్రానికి లేఖ రాసింది. చట్టపరంగా అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఈ అనుమతులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 35 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28 హెక్టార్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 8 హెక్టార్లు, మొత్తంగా 3 జిల్లాల్లో కలిపి 72 హెక్టార్ల అటవీ భూమిని భారత్ మాలా పరియోజన్ ఫేజ్ 1 కింద అనుమతిస్తున్నట్లు కేంద్రం తన లేఖలో వెల్లడించింది. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో ఇప్పటికే 90% భూసేకరణ పూర్తయింది. అటవీ అనుమతులు కూడా రావడంతో సంగారెడ్డి, నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, ఆమన్గల్, యాచారం, కందుకూరు, షాద్నగర్, చేవెళ్ల, కంది వంటి 50 ప్రాంతాల్లో రేడియల్ రోడ్లు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డుకు లింక్ చేయనున్నారు. మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి రావిర్యాల